రైట్. రవికుమార్ గారి ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రవికుమార్ గారు, ఏంటి బీజేపీ మాత్రం చాప కింద నీరులా కొంత అండర్ వర్క్ చేసుకొని వెళ్ళిపోతుంది అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్లా నడుస్తుంది? ఎవరు క్యాండిడేట్ గా ఉండేటటువంటి అవకాశం ఉంది? గట్టి నమ్మకం పెట్టుకున్నారా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న మిత్రులు ఇద్దరు కూడా నమస్తే. జూబ్లీ హిల్స్ లో బీజేపీ క్యాండిడేట్ ఎవరైనా కానీ బీజేపీ గెలుస్తుంది, బీజేపీ క్యాండిడేటే ఉంటాడు. కాకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఇంతకుముందు నుమ్మన్ గారు చెప్పినట్టు 4 లక్షల మంది ఓటర్లు, దాంట్లో మైనారిటీ ఓట్లు ఉన్నాయి, ఏపీ సంబంధించిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గ్రామాల నుంచి వచ్చి, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి దాదాపు అన్ని జిల్లాల వాళ్ళు ఉంటారు. జూబ్లీ హిల్స్ మీరు ఒక నియోజకవర్గం యొక్క స్వరూపం, ఆ నైసర్గిక స్వరూపం చూస్తే అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఏదో చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ కూలీనాలు చేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, నటులు ఉన్నారు, నటీనటులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు. అంటే జూబ్లీ హిల్స్ అనేది మీకు ఒక మినీ ఇండియా లాగా కనిపిస్తుంది. మీకు ఇంకా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ అనేది ఒక మినీ వరల్డ్ లాగా కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ ని అర్థం చేసుకోవాలంటే జూబ్లీ హిల్స్ లో పుట్టి పెరిగిన వాళ్ళకే అర్థమవుతుంది, బయట వాళ్ళకి అర్థం అవడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క డివిజన్ జూబ్లీ హిల్స్ లో ఉండిన 7 డివిజన్లలో 7 డిఫరెంట్ మీకు కేటగిరీ ప్రజలు కనిపిస్తూ ఉంటారు అనమాట. మీరు ఒక వెంగళరావు డివిజన్ తీసుకోండి. ఇక్కడ వెంగళరావు తీసుకుంటే ఏపీ నుంచి ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడే ఉండి ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తారు వెంగళరావు డివిజన్ లో. మీరు అదే పక్కనే ఉన్న ఎర్రగడ్డ డివిజన్ లో పోతే ఎర్రగడ్డ డివిజన్ లో చాలా మంది మైగ్రేట్ అయ్యి ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు, మార్వాడీలు ఉంటారు, ముస్లిమ్స్ బాగా ఉంటారు, ఇట్లా ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మీరు బోరబండ పోతే బోరబండ మీకు తెలుసు, బోరబండ మొత్తం కంప్లీట్ గా స్లమ్ ఏరియానే ఉంటుంది. ఆ డివిజన్ మొత్తంలో కూడా అందరూ ఆల్మోస్ట్ కూలీ నాలి చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బతుకుదెరువు కోసము ఊర్లో వదిలేసి మనకు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళలో సగం మంది అంటే చాలా మంది బోరబండ, రహమత్ నగర్ లాంటి డివిజన్లలో ఉంటారు. మళ్ళీ ఇసుగూడ డివిజన్ కూడా అట్లాంటిదే. దాని తర్వాత మీకు షేక్పేట్ డివిజన్. ఇట్లా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ భారతదేశాన్ని అర్థం చేసుకుంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అర్థం చేసుకోవచ్చు. నార్త్ ఇండియన్స్ బాగా ఉంటారు. నార్త్ ఇండియన్స్ మార్వాడీస్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, బీహారీలు కావచ్చు, యూపీ వాళ్ళు కావచ్చు, నేపాలీలు కూడా ఉంటారు. మా కాన్స్టిట్యున్సీలో నేపాలీ వాళ్ళు కూడా చాలా సంఖ్యలో ఉంటారు. అంటే ఒక మినీ ఇండియా అదికి అంటున్నారు. ఇటువంటి నియోజకవర్గంలో దేశం మొత్తం మీద ఆదరణ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ నియోజకవర్గంలో ఇక్కడ కూడా చాలా మంచి ఆదరణ ఉన్నది. మేము అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతున్నాం. ఎక్కడ కూడా మాలో ఎటువంటి లేకున్నా లేదు. మా కిషన్ రెడ్డి గారు, మా ఎంపీ, మా మినిస్టర్ గారు, ఆయన చాలా గొప్ప నేత అండి. ఇప్పటి వరకు దాదాపు ప్రతి బస్తీలో ఎక్కడైతే వాటర్ సాక్షిటీ ఉందో ఆ బస్తీలో తన సొంత నిధులతో, ఎంపీ నిధులతో బోర్లు వేయించినటువంటి ఘనత ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కూడా చేయనటువంటి పనులన్నీ కూడా కిషన్ రెడ్డి గారు ఇక్కడ చేయించారు. అంతేకాదు ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ హాల్స్ కావాలో. కానీ రవికుమార్ గారు, గతంలో తెలంగాణలో జరిగినటువంటి బైపోల్లో బీజేపీ చూపించినంత దూకుడు కానీ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యం అని తెలిసినప్పటికీ కూడా అంత దూకుడు కనిపించట్లేదనే కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏంటి, లైట్ తీసుకున్నారా లేదంటే స్లోగా పని చేసుకుపోతున్నారా? నేను స్లోగా పని చేసుకుంటూ పోతున్నా, మీకు ఎక్కడ కనిపించట్లేదు. అదే ఇంతకుముందు మీరు శ్రీమంతాల గురించి చెప్పినారు, కానీ మేము చేసిన దానికి మేము చేసిన కార్యక్రమం మీకు తెలియదు అనుకుంటా. మేము ఇంటింటికి వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఇంటింటికి మట్టి ప్రతిమల్ని, వినాయకుడి మట్టి విగ్రహాలని మేము పంపిణీ చేసాం. ప్రతి ఇంట్లో వినాయక మట్టి విగ్రహాలు మాయిపోయినాయి. మేము ప్రతి జూబ్లీ హిల్స్ ఉన్న ప్రతి ఇంటికి మా తరపున పంపించినటువంటి మట్టి విగ్రహం పోయి మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే గత నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 బస్తీల్లో 3 బోర్లు, ఒక 2 కమ్యూనిటీ హాలకు కిషన్ రెడ్డి గారు సొంతంగా వచ్చి ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాదు అనేక కార్యక్రమాలు లోపల చేసుకుంటూ పోతున్నాం. మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టినారు. ఈ నియోజకవర్గాన్ని ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ గెలవాల్సిందే అనే ఒక పట్టు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల దగ్గర ఉన్నది. పార్టీ మా దగ్గర అంటలేదు, ప్రజల దగ్గర ఏమున్నదంటే జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలి. ఒకసారి అవకాశం ఇస్తేనే జూబ్లీ హిల్స్ లో ఇన్ని రోజులు జరిగినటువంటి దారుణాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఈ బెదిరింపులు కావచ్చు, రౌడీయిజం కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయండి జూబ్లీ హిల్స్ లో. దారుణాలు చాలా అక్రమాలు ఉన్నాయి, రౌడీయిజం ఉన్నది, మీకు ప్రభుత్వ అధికారుల దగ్గర లంచగొండితనం ఉన్నది, అన్ని ఉన్నాయి. లేనివంటూ లేనలేవు.
వీటన్నిటిని నిర్మూలించాలంటే జూబ్లీహిల్స్ యొక్క అభివృద్ధికి తోడ్పడాలంటే మీరే చెప్పారు కదా మినీ ప్రజలందరూ ఇండియా అని, కూడా- అన్ని ఉంటాయి మరి మినీ ఇండియా అని చెప్పారు కదా, అన్ని ఉంటాయి ఆఫ్ కోర్స్. అన్ని ఉంటాయి. అధికారంలో Right, right, పార్టీలు right. జూబ్లీహిల్స్ ని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన అధికారులను అక్కడ వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా వీళ్ళు లంచాల ఓకే ద్వారా- రవికుమార్ గారు మళ్ళీ వస్తా, రవికుమార్ గారు మళ్ళీ వస్తా. కొన్ని వేల గౌతమ్ కోట్ల గారు, రూపాయలు గౌతమ్ గారు, ఒక జూబ్లీహిల్స్ పార్టీ నుంచి దోచుకొని పోయినారు. రైట్ ఒక పార్టీ గెలుపోవటంలో ఒక పార్టీ గెలిచినా అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి, ఒక పార్టీ ఓడిపోయినా అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. అలాగే మీ ఓటమి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కూడా చాలా కారణాలు ఉన్నాయి.